రక్త పరీక్షలు చేయించుకున్నప్పుడు ట్రైగ్లిజరైడ్స్ సంఖ్య కూడా కనిపిస్తుంది. ఇవి ఎక్కువగా ఉంటే ప్రమాదమని వైద్యులు చెబుతూ ఉంటారు. కానీ వీటి గురించి చాలా మందికి తెలియదు. లైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువైతే గుండె వ్యాధుల రిస్క్ ఎక్కువవుతుంది, పనితీరు దెబ్బతింటుంది. అసలు ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏమిటి, ఎంత ఉండాలి, ఎక్కువైతే ఎలాంటి ముప్పు జరుగుతుంది, తగ్గేందుకు ఏం చేయాలనేవి చూసేయండి. ట్రైగ్లిజరైడ్స్ అనేవి రక్తంలో ఉండే కొవ్వు కణాలు. ఇది ఒక రకమైన ఫ్యాట్. మీరు తినే ఆహారంలో అదనంగా ఉన్న క్యాలరీలను శరీరం ట్రైగ్లిజరైడ్స్ గా మార్చి రక్తనాళాల్లో నిల్వ చేస్తుంది. ఆ తర్వాత వాటిని అవసరమైనప్పుడు శక్తిగా వినియోగిస్తుంది. అయితే అవసరానికి మించి ట్రైగ్లిజరైడ్స్ పేరుకుపోతే మాత్రం రక్తనాళాలు కుంచుకుపోతాయి. దీంతో గుండెకు సరిపడా రక్తం చేరక గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాలు వచ్చే రిస్క్ పెరుగుతుంది. ట్రైగ్లిజరైడ్ అనేది మన రక్తంలో ఉండే ఫ్యాట్ అన్నమాట. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఇలాంటివి మన శరీరంలో బ్లడ్లో ఉండే లిపిడ్స్, ఫ్యాట్స్ అని అంటారు. సో ముఖ్యంగా ఈ ట్రైగ్లిజరైడ్ అనేది మనకి ఎందుకు పెరుగుతుంది? సో మనకి ఈ రక్తంలో లెస్ దెన్ 150 మిలీగ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉండాలి. ఇది మన అమెరికన్ హార్ట్ అసోసియేషన్ రికమెండేషన్. ఒకవేళ మనకి మోర్ దెన్ 200 ఉంటే బోర్డర్ లైన్ రిస్క్, అలాగే మోర్ దెన్ 400 అప్ టు 500 ఉంటే హై రిస్క్ ఫర్ హార్ట్ అటాక్స్. సో ఈ రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ పెరగడం వలన మనకి రకరకాల ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా హార్ట్ డిజీజెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే స్ట్రోక్ రావచ్చు, లేకపోతే డయాబెటీస్ రావచ్చు, ఒబిసిటీ వచ్చే కారణం కూడా ఉంటుందన్నమాట. ట్రైగ్లిజరైడ్స్ పెరగటానికి ప్రధాన కారణం మీరు తినే ఆహారమే. తీపి పదార్థాలు, ప్రాసెస్డ్, ఫ్రైడ్, ఆయిలీ ఫుడ్స్ తినడం, ఆల్కహాల్ తాగటం, మటన్ అధికంగా తీసుకోవటం లాంటివి ట్రైగ్లిజరైడ్స్ ను పెంచేస్తాయి. వ్యాయామం చేయకుండా రోజులో గంటల పాటు కూర్చున్నా వీటి సంఖ్య పెరిగిపోతుంది. ట్రైగ్లిజరైడ్స్ మన శరీరంలో ఎందుకు పెరుగుతాయి? మనము పిండి పదార్థము, కొవ్వు పదార్థం అంటే సాచురేటెడ్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకోవడం వలన, అలాగే కార్బోహైడ్రేట్స్ ఏవైతే అంటామో పిండి పదార్థం తీసుకోవడం వలన, ఫిజికల్ యాక్టివిటీ, శారీరక శ్రమ లేకపోవడం వలన మనకి ట్రైగ్లిజరైడ్స్ అనేవి పెరుగుతాయి. సో ముఖ్యంగా ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేవి కార్బోహైడ్రేట్స్ని తీసుకోవడం వలన. కార్బోహైడ్రేట్స్ అంటే మనం తీసుకునే గింజ ధాన్యాలు, అలాగే మనం తీసుకునే పళ్ళల్లోనూ పంచదార, తేనె, బెల్లము, పళ్ళ రసాల్లోనూ, అలాగే మనం తీసుకునే కార్న్ సిరప్స్, కార్న్ స్టార్చ్, కార్న్ ఫ్లవర్ ఇలాంటి వాటిల్లో ఎక్కువగా ఉంటాయి. జామ్స్, జెల్లీస్, స్వీట్స్, జ్యూసెస్, కార్బోనేటెడ్ బెవరేజెస్, ఏరియేటెడ్ బెవరేజెస్, పెప్సీ, కోలా, స్ప్రైట్, మాజా వీటిలో ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్స్ ఉంటాయన్నమాట. రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ పేరుకుపోకుండా ఉండాలంటే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఫుడ్ లో ఆకుకూరలు, కూరగాయలు, బ్రౌన్ రైస్, ఓట్స్, పప్పులు, ధాన్యాలు, పండ్లు వంటివి అధికంగా తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న సాల్మన్, సార్డిన్ వంటి చేపలు, వాల్నట్స్, అవిసె గింజలు తినాలి. ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె వంటి మంచి కొవ్వులు ఉన్న నూనెలను వాడాలి. ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ ను నిర్లక్ష్యం చేయకూడదు. సంబంధిత వైద్యుల సూచనలు తీసుకోవాలి. మనము మోతాదుగా కార్బోహైడ్రేట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వైట్ రైస్ని లిమిట్ చేయాలి, లేదు దంపుడు బియ్యంతో రీప్లేస్ చేసుకునేలాగా చూసుకోవాలి. పొటాటోస్, కంద, ఆలు, చీమ ఇలాంటి వాటిని తక్కువ మోతాదులో తీసుకోవాలి. బంగాళదుంప ఫ్రై చేస్తూ దోశలోకి తీసుకుంటారు. బంగాళదుంప కట్లెట్స్ చేయడం కానీ, చిప్స్ చేయడం కానీ ఇలాంటి ప్రాక్టీసెస్ మానేసుకుంటూ మనం వెజిటేబుల్ పులావ్లో 1 పొటాటో 2 పొటాటోలు వేసుకుంటే నష్టం లేదు. మిక్స్ వెజ్ సబ్జీలో 1-2 పొటాటోస్ ఫ్యామిలీ మొత్తానికి అలా పర్వాలేదు. ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం మాత్రం ఖచ్చితంగా మానేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే మనకి వెజిటేబుల్స్లో యామ్, కంద ఉంటుంది. కంద కానీ అలాగే చామదుంప, చిలకడదుంప వీటిని కూడా లిమిటెడ్ అమౌంట్స్లో తీసుకుంటే మంచిది. సో ఈ కార్బోహైడ్రేట్స్ని మనము ఎక్కువ శాతం కూరగాయలు, ఆకుకూరలు, సాలెడ్స్తో రీప్లేస్ చేసినప్పుడు మన శరీరంలో ఉండే ట్రైగ్లిజరైడ్స్ ఖచ్చితంగా తగ్గుతాయి. సో సర్వ్ సైజ్ వెజిటేబుల్ 500 గ్రామ్స్ ఉండాలి, ఆకుకూరలు 100 గ్రామ్స్ ఉండాలి, ఫ్రూట్ 100 to 200 గ్రామ్స్ ఉండాలి. నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉంటాయో ఇది ట్రైగ్లిజరైడ్స్ని తగ్గిస్తుంది.